ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ ఇందిరా మిల్లుకు ఒక రేట్ అట, దాని పేరేంది ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అది మన హక్కు, మీకు ధర్మంగా వచ్చేది. మీకు రూపాయి ఎవడైనా అడిగితే, ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా రోగలు ఉండదు మన ఇంట్లో. రోగల బండి ఉందా అందరి ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టింది అందరూ. రోగల బండి ఉన్నది కదా, ఆ రోగల బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి, నేనే స్టేషన్ జైలుకి నేను పోతా, నా పేరు చెప్పుర్రి. అర్థమైందా చెప్పి మీకు? మీ కొడుకులకే చెప్తున్నా, దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంకులకు వచ్చినట్టు చూసుకున్నాడు. తెలుసు ఆయనకి లంగతనాలు లంగ ముచ్చట్లు ఉంటాయని చెప్పి తెలుసు ఆయనకి. అందుకొరకే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ ఇవ్వాలి. అందరు ఏమనుకున్నారు, వాటికనే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు. కాదు, మీకు ఎవరి మధ్యలో రావద్దని సార్ బ్యాంకులు వేసింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మీ అందరికి, దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే, దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే. ఎవరు ఆపనికి లేదు. స్లాబ్ వేసినప్పుడు కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికీ బిల్లులు వస్తాయి. ఎవరికి ఏం కష్టం ఉన్నా, మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా మీరు నాకు కష్టపడితే నాకు చెప్పు, విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ. ఇది మన హక్కు. ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ. అర్థమైనా చెప్పింది మీకు? సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. మంచి బ్రహ్మాండంగా ఇల్లులు కట్టుకోర్రి, ఇల్లులు మంచి మీ అందరికి వస్తున్నాయి, అది మన హక్కు. దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఏం కష్టం ఉన్నా ఎవరికన్నా, కొందరు వెనకాల నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది, నాకు 5-10 వేలు కావాలని చెప్పేసి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ అందరికి ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. అర్థమైందా? మీ కొడుకుగా చెప్తున్నా, ఇక్కడ అన్ని నా మంచి ఉద్యోగం అన్ని బంద్ చేసుకుని వచ్చిన. ఎందుకు? మంచి రాజకీయాలు ఉండాలి, రాజకీయాలు క్లీన్ గా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇడికి. ఇక గవే నడిస్తే ఎట్లా? అర్థమైంది చెప్పి మీకు? అందుకొరకే మార్పు రావాలి, ఎప్పుడోసారి మార్పు రావాలి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దండం పెట్టి కోరుతా ఉన్నా, మీ కొడుకులా కోరుతా ఉన్నా కాబట్టి ఏం కష్టం వచ్చినా నాకు చెప్పుండ్రి, నేను వస్తాను కావాలంటే. కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? జై తెలంగాణ.